కేర్ఫుల్గా వాడికి తెలియకుండా ఇలా అయితే అన్ని పెట్టేసాము. వాడికి కొంచెం కూడా డౌట్ రాలేదు. ఇప్పుడు తీసుకెళ్ళి వాడికి చూపిస్తే వాడి ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూడాలని ఉంది. ఎందుకు అంత గిఫ్ట్ అయిపోయిన తర్వాత మొత్తం కేక్ తినేసిన తర్వాత ఎక్కడికో తీసుకోవద్దు. రెడీ 1 2 3 మంచిగా ప్రాక్టీస్ చేసి తొందరలో గ్రాండ్ మాస్టర్ అయ్యి మమ్మీ వాళ్ళ పేరు నిలబెట్టి వీరింటికి కూడా వచ్చేసిండు. హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో చాలా చాలా స్పెషల్ డే. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, మా తమ్ముడి బర్త్డే. సో ఈరోజు బర్త్డే వ్లాగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ మేము చాలాసార్లు అనుకున్నాము మా తమ్ముడికి ఏదైనా గిఫ్ట్ చేద్దామని. బట్ చాలా డేస్ నుంచి సైకిల్ అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ ఒకటి చూపించాను కదా వీడియోలో, వాడికి ఆల్రెడీ ట్యాబ్ కొన్నామని. సో అది ప్రాక్టీసింగ్ పర్పస్లో కొన్నాము. వాడికి సైకిల్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో వాడికి ఎలాగైనా సైకిల్ ఇప్పించాలనుకున్నాము. ఆల్రెడీ చూసి పెట్టామన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చి వాడికి ఖచ్చితంగా సర్ప్రైజ్ చేయాలి మేము. యాక్చువల్లీ సైకిల్ కొనిస్తాము అని చెప్పాము, కాకపోతే ఇప్పుడు కాదు, నీకు ఆల్రెడీ ట్యాబ్ కొనిచ్చాం కదా అని అలా చెప్పాము. వాడు నమ్మేసాడు, ఏమనలేదు. సో వాడిని ఫీజ్లో హ్యాపీనెస్ని నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. సైకిల్ తీసుకొచ్చి చూపిస్తే వాడి ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మేము సైకిల్ తీసుకురావడానికి రెడీ అయి ఉన్నాము. మార్నింగ్ మేము లేచే వరకు చాలా లేట్ అయిందండి. ఏ టైంకి లేచాంకి ఇది 12కి లేచాం తెలుసా, 11:30 to 12 ఆ టైంకి లేచాము. మా మమ్మీ వాళ్ళేమో రిత్విక్కి డ్రెస్ కొనడానికి వెళ్ళారనమాట. ఇప్పుడు నేను రెడీ అయి ఉన్నాను, ఇంకా బయటికి వెళ్తాం. నేను ఓకే నా చేతులు చూపిస్తున్నా, ఇవి నిన్న నైట్ పెట్టుకున్నాం అనమాట గోరింటాకు. ఇవి పెట్టుకుంటే ఇందుకు చేతులు భలే అందంగా అనిపిస్తాయి. బాగుంది కదా. సరే వీడియో మొత్తం చూడండి. షాప్కి వెళ్దామా? నీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కన్నయ్య. థ్యాంక్ యూ. మా కన్నయ్య షాపింగ్కి వెళ్ళి ఈరోజు బర్త్డే అయితే ఈరోజే డ్రెస్సులు తెచ్చుకుంటాడు. చాలా తోపు కదా. చూపెట్టు మన వ్యూవర్స్కి డ్రెస్సెస్. ఈ కోట్కి ఈ లైట్ బ్లూ ప్యాంట్ ఎట్లా ఉంటుందో చెప్పండి. బాగుంటుందా? నీకు ఏదైనా బాగుంటుంది, హీరో కదా నాన్న. కోట్ చూపెట్టు, కోట్ చూపెట్టు. ఓపెన్ టాప్ వచ్చింది, వైట్ కలర్ టీ షర్ట్ ప్లస్ కోట్. అయ్యో హీరో, అయ్యో బూమ్ బూమ్. నీకు చూపి సాక్షాగా పోద్దు. కళ్ళు మూసుకున్నాం. చేసాం మమ్మీ. నైట్ అటాక్ గ్రాండ్ మాస్టర్. మా కన్నయ్య అవన్నీ ముట్టు కదరా మింటలాడ మంచిగా ఉంటాయి. మమ్మీ బర్త్డే రోజు మమ్మీ ఎందుకు మమ్మీ గుక్కి పెట్టిండే అలిగిండు. చూడు ఎంత ముడితే కూర్చుందో అది డ్రెస్. ఇది వచ్చింది ఎంత నీట్గా ఉంది. అబ్బో రిత్విక్ బర్త్డే బాయ్. చేతుల డస్ట్ దానికి అంటుతుంది. కానీ అదైతే సూపర్ ఉంది. నా తమ్ముడు హీరో. అయ్యో అయ్యో హీరో. అయ్యో అలిగిండు చిట్టి బాబు. సెట్ అయిందా? బాగుంది. కొత్త బట్టలకు స్ప్రే కొడుతున్నా, స్ప్రే పీల్చుకుంటే క్యాన్సర్ వస్తుంది తెలుసా నీకు. వీడియోలు చూడవా? కడుగు ఉతకాలి కదా, ఎట్లా ఉతికినప్పుడు. ఈ రోజే ఆ పిచ్చ డ్రెస్ వేసుకున్నాడు, ఎట్లున్నది చూడ పోకీమానే. నా కోటి నాన్న ఏంటి టాబ్లెట్. అది ఆ కలర్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మరి నీకు అద్దె లేదా? నువ్వు యూట్యూబ్ వీడియోస్ చూడట్లేదా? సార్ ఇంకా టీవీ చూడడం స్టార్ట్ చేశారు.
బర్త్డే ఎవరిదైనా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే మా ఒరియగడికి పండగే. యాక్చువల్లీ మేము ఎవరం ఒకవేళ తినకపోయినా కూడా వీడి కోసం సపరేట్గా చికెన్ తీసుకొచ్చి చికెన్ రైస్ ప్రిపేర్ చేస్తాము. బట్ చూడండి వాడికి ఎంత ఆశగా ఉందో చికెన్ రైస్ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తిందామా అని అమాయకంగా చూస్తున్నా. కన్నయ్య, అందరి ముందు నీకు ఒక సారీ చెప్పాలని వీడియో ఆన్ చేసా. నేను నీకు ఏం గిఫ్ట్ కొనలేదు, నేను నన్ను అడిగావు కానీ. సారీ నాన్న, సరేనా? లైటా ఎందుకు? గిఫ్ట్ వద్దా నీకు? సారీ నాన్న, ఓకేనా? టీవీ మీద. అయ్యో సారీ నాన్న, బర్త్డే కొట్టినా. నన్ను కాదు, పొద్దున్నుంచి ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడంటే ఏదో నన్ను అనుకో, నా బర్త్డే నన్ను అని కొంచెంసేపు యాక్టింగ్ చేస్తున్నాడు. నా చిట్టి బంగారు కొండ. నాకు ఎగ్జామ్ టైం అవుతుంది రిత్విక్, అట్లా చేయకు. ఇచ్చుడు నా చిట్టి బంగారు. ఇక్కడ ఏమైందన్నా, దెబ్బ తాకిందా? కీర్తి కొరికిందా? నువ్వు కూడా కొరికినావా? నువ్వెందుకు కోరుకుంటావు చిన్న కుక్క పిల్ల? ఇంకొకటి ఇస్తావా? అది ఏం ఫీల్ అవ్వట్లే కదా? ప్రామిస్ నా మీద ఒట్టు ఏం ఫీల్ అవ్వట్లే కదా? ఆగునాను. నీకు అందరికంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఫస్ట్ పేరెంట్స్, సెకండ్ నువ్వే. అరే ఎందుకురా, నార్మల్గా చెప్పరాదు. కూర్చో ఫస్ట్, మంచిగా కూర్చో. నీళ్ళు బర్త్డే రోజు కూడా తిట్లు తింటాడు. ఒక పిల్ల నీకు మరి నా తర్వాత ఎవరిష్టమే? పిచ్చిది. ఏ పిచ్చిది? కీర్తి పిచ్చిది. పిచ్చిదందుకు రాదు, పిచ్చిదందుకు చంపలు ఇచ్చుతా. సారీ అక్కయ్య అని చెప్పు. ఎవరికి? నీకా? కీర్తికి. కడుపులో తిప్పినట్టు పర్ఫార్మెన్స్ ఆపు. కానీ మీకు విషయం తెలుసా, ఒక్కసారి కూడా కీర్తిని అక్క అని పిలవాలి వాడి లైఫ్ లో. వేరే ఎవరైనా అడిగితే మా పెద్దక్క, మా చిన్నక్క అని ఓరక్షణ చేస్తాడు. కానీ ఒక్కసారి అక్క అని పిలవాలి. ఒక్కసారి నీ బర్త్డే రోజు పిలవచ్చు కదా నాన్న. అక్కయ్యా కీర్తి అనే విలు ప్లీజ్. గలీజ్ వద్దంట లేరా. నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. నీకు తెలుసు కదా 1/2 అవర్లో అయిపోతుందని. సైకిల్ కొనడం మొన్ననే అడిగి రాలే, నువ్వు వచ్చినావు కదా ఆ రోజు. వచ్చిందానే? ఏడుకు వాడికి షాప్ పోయి పట్టుకొని వచ్చుడేనే. చదువుపిచ్చినానా? అసలు పిల్లల్ని చదువుకో అంటే ఏడుస్తారు, ఈమె చదువుకు ఆగు అంటే ఏడుస్తుంది. సీన్ అర్థమైందా? తనకంటే ఎగ్జామ్ ఉందంట, చదువుకోవాలి. సో మేము ఇక్కడికి వెళ్తున్నామే, ఎక్కువ టైం పట్టేస్తుందేమో అని ఏడుస్తుంది. అయ్యో పాపం. అంబిక బైక్ యాలీ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మేడిపల్లిలో ఉందండి, పిఎన్టీ కాలనీ దగ్గర. ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, బికాస్ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ 3 months వరకు ఫ్రీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారంట వీళ్ళు. తక్కువ బడ్జెట్లోనే మనకి సైకిల్స్ ఇక్కడ వచ్చేస్తాయండి. ఓనర్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో ప్రతి ఒక్క సైకిల్ గురించి మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందులో ఉన్న ఫీచర్స్ గురించి. సో మనకి నచ్చిన సైకిల్ సెలెక్ట్ చేసుకునేంతవరకు వాళ్ళు మనకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నాకైతే వీళ్ళ దగ్గర కస్టమర్ సపోర్ట్ సర్వీస్ చాలా బాగా నచ్చిందండి. ట్రయల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ లోపు ఆ గ్రాండ్ మాస్టర్ టీషర్ట్ ఉంది కదా, అది మనం తీసుకుని వచ్చింది. చూసినప్పుడు షాక్ అయినా, అబ్బా సూపర్ అని చెప్పేసి తీసుకున్నా. వాడు వచ్చే లోపు సర్ప్రైజ్ ఇటు చూపిద్దాను అనుకొని వెనక పెట్టుకున్నా, ఇట్లా చేతులు పెట్టుకున్నా. వాడు వచ్చాడు, బాగుందా అని చేస్తాను అనుకుంటాడు. బాగుంది కానీ ఇంకో సర్ప్రైజ్ కదా. ఏంటిది డాడీ అని. సర్ప్రైజ్ అని చెప్పేసి తీసి చూపించిన. అక్కడ అరిచిండు వాడు, షాపింగ్ మాల్లోనే వచ్చింది వాడు. ఇప్పుడు దీనికి ఇంకెంత అరుస్తాడు. దీనికి ఎట్లుంటుందో వాడు చాలా హైపర్ యాక్టివ్. ఈ సైకిల్స్లో మాకు ఒక సైకిల్ అయితే భలే నచ్చేసిందండి. సో అది చూస్ చేసుకున్నాము. మా తమ్ముడి ఎక్సైట్మెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, వాడు ఎలా ఫీల్. వీళ్ళకి చాలా మంచి మంచి కంపెనీస్ నుంచి డీలర్షిప్ ఉందండి, మీరైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి.
ఎయిర్ సైకిల్ కోసం మా తమ్ముడు ఎన్నోసార్లు నన్ను అడిగాడనమాట. సో ఇప్పుడు ఇవ్వబోతున్నాం. మా డాడీ ఫస్ట్ ట్రయల్కి వెళ్తున్నారు. ట్రయల్కి వేసుకెళ్ళింది వేరే సైకిల్ అండి. సో ఇక్కడ సైకిల్కి చిన్న చిన్న థింగ్స్ ఏమో చేశారనమాట. నాకైతే కరెక్ట్గా తెలీదు. సో ఆ తర్వాత మేము డిక్కీలో పెట్టేసాము. యాక్చువల్లీ ఆటో మాట్లాడి తీసుకెళ్ళొచ్చు, కానీ ఆటో సౌండ్కి ఖచ్చితంగా మనోడు బయటికి వస్తాడు. వాడికి తెలియకుండా సీక్రెట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా అయితే చేసాము. పట్టుకోండి అమ్మో, ఏం లేదు. నేను కింద పడలే, ఇంకా సైకిల్ కింద పడదు మమ్మీ. నువ్వేం పడుతుంది? ఫస్ట్ టైం ఇలా డిక్కీ ఓపెన్ చేసుకొని వెళ్తున్నాము. నాకైతే బాగా అనిపించింది ఇలా వెళ్ళడం. వచ్చేపోయి వాళ్ళందరినీ చూస్తున్నా. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నాం అనమాట ఈ సైకిల్ని. యాక్చువల్లీ మనోడు చాలాసార్లు కాల్స్ చేస్తున్నాడు, వీడియో కాల్ చేస్తున్నాడు. టెన్షన్ అవుతుంది, వాడు పక్కనే ఉన్నాడు, బయటికి వస్తే దొరికిపోతాం. కొంచెం గుండె కొట్టుకుంటుంది నాకు. మమ్మీ నీకు కూడా గుండె కొట్టుకుంటుందా? నేను మా తమ్ముడి బర్త్డే కోసం కొన్ని లైటింగ్స్ ఆర్డర్ చేశాను. అవి వచ్చాయంట. వాటిని చూసి ఎగ్జైట్ అయ్యి వీడియో కాల్ చేస్తున్నాడు. మేమేమో భయపడ్డాము. సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసామండి. ఓరి అదొక గోల. కాదు, ఇగో ఇలాంటి కవర్ అంత హ్యాపీ అని రిత్విక్. ఇందులోంచి మళ్ళీ మూత పెట్టిన చింపి ఇందులో బెలూన్స్. నీకోసం ఆర్డర్ పెట్టలే, వీడియో కోసం. ఇవన్నీ బెలూన్స్. ఈ పైపుతో ఒక బెలూన్ ఊదాల. ఇవన్నీ నీకోసం కాదు రిత్విక్, వీడియో కోసం. ఇంకోటి ఊదాలా? వద్దు ప్లీజ్ వద్దు. ఆడుకుంటాం ఆ వైట్ గేట్కి. రిత్విక్ అట్లా ఆడుకోతున్నానా? నేను వీడియో కోసం ఆర్డర్ చేశాను. తయారవుతుంది గాలి పోదు కలగొట్టుంటాం. గాలి నేను అది వీడియోస్ కోసం ఆర్డర్ చేశా. వీడికి మామూలుగా ఇవ్వడానికి సెలబ్రేషన్ లేదు, నా వీడియోస్ కోసం, వీడి కోసం కాదు. లేదా అన్నయ్య, మమ్మీ నువ్వు అందరి బర్త్డేస్కి బిర్యానీ ఎందుకు చేస్తావు చెప్పు? మీరు అడుగుతారు కాబట్టి చేస్తా. మమ్మీ నా బర్త్డేకి నేను బిర్యానీ అడగను మమ్మీ, బయటికి తీసుకెళ్ళి తినిపించు అని అడుగుతా. బయట కమ్మ ఉంటుంది, ఎంతమంటావు? లేదు బయట ఎంత కావాలంటే అది తింటావా? నో. కానీ నా డైట్ అంతా ఖరాబ్ చేయడంలో నువ్వు ఫస్ట్ ఉంటావు. నీ వల్లనే నా డైట్ మొత్తం ఆగం. ఇక్కడ ఆల్రెడీ గ్రేవీ కోసం టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ పెట్టేసుకున్నారనమాట. మనం మాత్రమే వెళ్ళాం దసరాకి. సో ఆ మమ్మీ అప్పుడు చికెన్ బిర్యానీ వేసింది. తాతయ్యనే వెళ్ళి తీసుకొచ్చింది తెలుసా. ఆ రోజు చికెన్ బిర్యానీ ఒక 4 డేస్లో చనిపోతుండగా తాతయ్య చికెన్ తీసుకొస్తే మమ్మీ చికెన్ బిర్యానీ చేసింది. అప్పుడు సెకండ్ టైం నేను వేసుకుంటా అంటే ఉందో లేదో ఆయన ప్లేట్లో ఉంది. నాకు తిను బిడ్డ తిను అని చెప్పి వేసింది తెలుసా. చాలా అంటే చాలా మంచోడు. ఎక్కడున్న మా తాతయ్య ఆశీస్సులు మా అబ్బాయి ఉంటాయనే నమ్మకం ఎప్పుడు నాకు ఉంటుంది. మా మమ్మీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశారో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు, అది కూడా ఫాస్ట్గా. కొద్దిసేపు ఈ బిర్యానీని దమ్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాతకి ఇంకా మేము డెకరేషన్ పని చూస్తున్నామండి. యాక్చువల్లీ మా బ్యాక్డ్రాప్ మొత్తం షెల్ఫ్స్ ఉంటాయి, టీవీ ఉంటుంది. అయినా కూడా మేము మేనేజ్ చేసి రికార్డ్ చేస్తాం. నేనే ఊదుకుంటున్నా. వీళ్ళు వీడియో అంటారు. బిర్యానీ కూడా వీళ్ళు చేసారు. అరే ఏంట్లిట్టు నీకోసం ఇంత కష్టపడి చేసే అక్కలు. ఓ సారీ రా, నీ బర్త్డే కదా, రేపు గుర్తు చేయకూడతా. ఓకే నాని. చిట్టి బాబు ఉంది, కొంచెం పెద్ద దేవచ్చుగా పంపు. ఏంట్రా? అదేరా, అంతే ఉంటుందిరా సైజు. అంతే, దాన్ని కట్టే. ఆల్రెడీ వచ్చేస్తుందా? ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను, చాలా బాగున్నాయి. నార్మల్గా బెలూన్స్ అయితే పగులుతాయి కానీ ఇవి మాత్రం పగలవు, చాలా బాగున్నాయి. నేను 3 కలర్స్లో ఆర్డర్ చేసా, పింక్, బ్లూ అండ్ ఇది వైట్. गंगा नदी यह भारत की सबसे लंबी नदी है. इसका जन्म हिमालय की
పాపం మా చెల్లిని చూసారా, చదువుకుంటూ పాపం వీడియో తీస్తుంది. అసలు కోపమే తెచ్చుకోదు, నేను చదువుకుంటా మీరే తీసుకోండి వీడియో అని అసలు ఏమనదు. ఈవెన్ నేనే కోప్పడతా తనని. నిజంగా అంత పేషెంట్గా ఉండడం గ్రేట్. సైకిల్కి కూడా హ్యాంగ్ చేయడానికి బెలూన్స్ అయితే తీసుకొచ్చాము. సో అన్నిటిని యూస్ చేసి మంచిగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమవుతుందో ఏంటో. యాక్చువల్లీ డెకరేషన్ ఐడియాస్ అనేవి చేస్తుంటే వస్తాయి, ఫస్ట్ నేను అనుకుంటే రావు నాకు. నా బర్త్డే రోజు నేనే బెలూన్స్ ఊదుకుంటున్నా, ఇలా ఆర్డర్ పెట్టిర్రు అంతే. ఆర్డర్ పెట్టడం ఇలా పని, ఊదుకోవడం నేనే ఊదుకోవాలి. ఇలా బర్త్డేటప్పుడు నేను ఏం చేయను. బర్త్డే కాదు, బర్త్డే. పిచ్చి పుల్కాయ రిత్విక్. ఎవరు? రిత్విక్ కదా నాన్న, అది కదా నాన్న. ఏయ్ ఓరియో ఏమన్నా అంటే అసలు ఓరియో అని పిలవగానే ఎట్లా వస్తాడు నా బంగారు తండ్రి, నా బంగారు తండ్రి. మళ్ళీ ఇటు కూడా మళ్ళీ ఇటుది. యాక్చువల్లీ వీడికి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ టైం లేదు. అంటే డెకార్ కూడా నేనే చేసి వాడిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. సో వాడు హెల్ప్ చేయాల్సి వచ్చింది, టైం లేదు, చీకటి అయిపోయింది. ఇంకా ఒడియొకడికి ఏం అర్థమవుతలేదు ఏం జరుగుతుందో అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. దగ్గర ఈ వైట్ సాఫ్ట్ క్లాత్ ఉంది, దీన్ని నేను టీవీ పైన వేసేసాను. ఆ తర్వాత ఈ ఫ్లవర్ లైటింగ్స్ని యాడ్ చేశాను. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఒక డిజైన్ టైప్లో వేసాము. లైట్స్ ఆన్ చేసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా డెకార్ చేస్తే ఇంకా బాగుంటుంది. మా ఒడియొకడు అమాయకంగా చూస్తున్నాడు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారని డౌట్లో ఉండిపోయాడు వాడు. ఎవరి బర్త్డే ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నావానే బుజ్జి తండ్రి? చెప్పు నాన్న, చెప్పు బంగారు. కొరకొద్దు, పిచ్చి పిచ్చి చేయదు. నీకు కేకియా మరి, అయినా నీకు కేకియాను. స్వీట్ తినొద్దు చిటిబాబు. ప్రజెంట్ మూమెంట్లో మా దగ్గర డబుల్ టేప్ కూడా లేదు, సింగిల్ టేప్నే డబుల్ టేప్ లాగా యూస్ చేసి ఇవన్నీ అయితే స్టిచ్ చేస్తాను. నేను చందమామ మూవీలో సాంగ్ రిక్రియేట్ చేసేటప్పుడు ఈ లైటింగ్స్ తీసుకొచ్చాను అనమాట. ఇది ఇప్పుడు నేను టేబుల్కి వేద్దాం అనుకుంటున్నా. కేక్ పెట్టే దగ్గర టేబుల్ పెడతాం కదా, టేబుల్ పైన కేక్ కదా, సో అక్కడ ఈ లైటింగ్స్ ఇవి యాడ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి ఇవి తీస్తున్నా. మొత్తం చిక్కులు కట్టాయి, అందుకే ఇలాంటివి చేస్తాం కాబట్టి మా మమ్మీ చేత తిట్లు పడతాయి. మా మమ్మీ అయితే బెలూన్స్ని ఇలా అయితే కట్టేశారు. వీటిని మేము సైకిల్కి హ్యాంగ్ చేయాలి. మళ్ళీ ఇటుకు డౌట్ వచ్చిందనమాట, ఏంటి ఇదెందుకు అని. డెకరేషన్ పర్పస్లోనే అని చెప్పాము. నేనైతే ఇవి బెలూన్స్కి కట్టాలన్న ఆలోచనే మర్చిపోయానండి. మా మమ్మీ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని నాకు చెప్పారు. మెయిన్లీ బెలూన్స్ కొన్నదే మేము సైకిల్కి హ్యాంగ్ చేయడానికి. యాక్చువల్లీ బెలూన్స్ పెడుతుంటే ఊకే రాలిపోతున్నాయి, వాటిని సెట్ చేయడంలోనే మాకు చాలా టైం పట్టేస్తుందండి. ఇంకా టేబుల్ని మేము డెకార్ చేయాలి. మనోడికి ఛాన్స్ వస్తే వాడు కూడా డెకరేట్ చేసేలానే కనిపిస్తున్నాడు మా ఒరియోగాడు. ఇంకా మేము ఈ బెడ్షీట్ తీసుకున్నామన్నమాట, కొంచెం డార్క్ కలర్ ప్రిఫర్ చేసాము. అయితే ఆ బెడ్షీట్ పైన ఇంకా ఈ లైటింగ్స్ వేసాము. నాకైతే మంచిగా అనిపించింది. సో దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఆర్టిఫిషియల్ రోజ్ పెటల్స్ యూజ్ చేసాము. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ లైటింగ్ దియాస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీషో నుండే తీసుకున్నా అండి. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనిపించింది. నాకు మెయిన్లీ టేబుల్ చాలా చాలా నచ్చేసిందండి. పక్కన ఒక ఫ్లవర్ వేస్ యాడ్ చేసాము. ఇది యాడ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి టర్న్ అవుట్ అయింది అనిపించింది. లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే భలే నచ్చేసింది ఈ డెకార్ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. వెలిగే లైట్స్ని చూసి మా ఆడియో కూడా ఆశ్చర్యపోతున్నాడు, ఇవేంట్రా నాయన ఇలా ఉన్నాయి అని చెప్పి. లైట్స్ ఆఫ్ చేస్తే ఇంకా బాగుంది. మనోడు చిటికలో రెడీ అయ్యాడు. అసలు చిటిక వేసే టైంలోనే రెడీ అయిపోయాడు. వీడి కోసం ఇద్దరు పిల్లలు కూడా వచ్చారనమాట, వీడి ఫ్రెండ్స్. వీళ్ళకి ఓరియో అంటే భలే భయం అండి. ఓరియో కనిపిస్తే చాలు ఫాస్ట్గా ఉరుకుతారు. అందుకే ఓరియోని దాపెట్టేసాము ఇప్పుడు బయట. వీళ్ళు లోపలికి రావాలంటే ఖచ్చితంగా ఓరియో బయట ఉండాలి. వాడు ఇంకా అరుస్తున్నాడు నన్ను బయట వేశారని చెప్పి. యాక్చువల్లీ మేము హారతి ఇవ్వకూడదు, నానమ్మ లేరు కదా, 1 year ఇంకా అయిపోలేదు. సో అందుకే జస్ట్ అక్షంతలు, అందులో ఫ్లవర్స్ అయితే యాడ్ చేసాము. మా మమ్మీ వేసుకున్న డ్రెస్ బాగుంది కదా, నేనే ఇప్పించా. నేను మీకన్నా ముందు అరగంట ముందు రెడీ. ఆవు అమ్మ రెడీ చేస్తాను. అమ్మ రెడీ చేయకపోతే అందంగా ఉండడా? అయ్యో చిన్న బాబు ఉంటే అయిపోయినావా? ఆ చిన్న పిల్లల్ని ఏమనకపోతే నువ్వు కూడా లోపలికి వచ్చేవాడివి కదా. ఆ చిన్న పిల్లల్ని చూసి కోపం తెచ్చుకొని అరిచి బయట ఉన్నావు చిట్టి బాబు. నా డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? నేను మీషోలో తీసుకున్నా, నాకు భలే నచ్చింది ఈ డ్రెస్. సో పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది.
చాలా బెలూన్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ పెడితే ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతున్నాయి. ఫ్యాన్ బంద్ చేస్తే నాకైతే ఉడకపోస్తుంది. ఇది రెయినీ సీజన్ లేకపోతే సమ్మర్ సీజన్ లేదు. ఈసారి మా చెల్లి నేను ట్విన్నింగ్ వేసాము. ఒక గెట్ రెడీ విత్ యూ చేద్దాం అనుకున్నాం, కాకపోతే అస్సలు కుదరలే అండి. మొత్తం హడావిడిగా ఉంది. ఈ హడావిడిలో వీడియోస్ చేయడం అంటే నిజంగా కష్టం. పైనాపిల్ కేక్ అయితే ఆర్డర్ చేసాము. చాలా డెలిషియస్గా ఉంది. చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది నాకు. ఇది ఒరిజినల్ పైనాపిల్ జెల్ తో చేసిల్లు. అంటే ఏమి క్రీమ్ ఏం లేదు, కలర్స్ ఇట్లా ఏం చేయకుండా వాళ్ళు చెప్పారా? అంటే ఆల్రెడీ చెప్పినాయనే బ్లాక్ ఫారెస్ట్ స్టాండ్ ఎలా ఉంటది, అది చైనా స్టాండ్ ఎలా ఉంటది అని మాట్లాడుతుంటే బయట మీరు తిని అట్లా మీరు అంటున్నారు. ఫస్ట్ టైం మీరు ఎక్కడ చూడరు. మీరు మళ్ళీ తింటారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు మీరే అంటారని చెప్పండి. ఎంత కాన్ఫిడెంట్ గా మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో. కంప్లీట్ న్యాచురల్. పాపం ఓరియో గాడు ఒక్కడే మిస్సింగ్. వాడిని నేనైతే చాలా మిస్ అవుతున్నా. ఇక్కడ ఉంటే కోతి పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. హ్యాపీ బర్త్డే టు యు డియర్ రిత్విక్, హ్యాపీ బర్త్డే టు యు. మా తమ్ముడు ఇంట్లో చిన్నోడు. వాడంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం. చేసేవి కోతి పనులైనా సరే అవి చాలా ముద్దుగా అనిపిస్తాయి. తిట్టేటప్పుడు తిడతాను, కొట్టేటప్పుడు కొడతాను, కానీ నాకు వీడంటే భలే ఇష్టం అండి. అసలు చేసే థింగ్స్ అన్నీ నాటీగా ఉంటాయి. కోతి పనులు చేయకుండా బుద్ధిగా ఉండు. తొందరగా గ్రాండ్ మాస్టర్ అయిపోతుంది. తదాస్తు. అంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఇంతే సర్ప్రైజ్ అనుకుంటున్నాడేమో మనోడు, కానీ తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఉందని తెలియదు వాడికి పాపం. నేను కూడా వీడి కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. వీడికి గిఫ్ట్ చేద్దామని, కానీ ఏం తీసుకోలేదని చెప్పాను. ఇట్లా మంచి తీసుకుంటే అయిపోతుంది కదా. ఇలా ఇవ్వాలి. సారీ నాన్న, ఎందుకు ఏం గిఫ్ట్ ఇవ్వట్లే కదా. అనుకుంటున్నావా నేనేం గిఫ్ట్ ఇవ్వలేదని? అనుకుంటున్నావా నేనేం గిఫ్ట్ ఇవ్వలేదని? ఇవన్నీ చేయలేదా? అదే గిఫ్ట్. మరి కళ్ళు మూసుకో, ఇప్పుడే వస్తా. డైరెక్ట్ ఎట్లా కార్ అని చెప్పిన రిమోట్ కంట్రోల్ కార్ నాకు ఇక్కడ నుంచి మీరు కీర్తి కడియాపించినవా? ఇక నువ్వు ప్రేమతో తెలియను కాబట్టి ఇట్స్ ఓకే. వీడియో వచ్చింది, అది నువ్వు పది కేక్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ నుంచి తెచ్చిలో మంచిగా ఉంది. చెంగిసేల క్రాస్ దగ్గర కంప్లీట్ న్యాచురల్. ఒక్కటి కూడా మేము అది వాడలేదు. ఏంటిదన్నా కేక్ ఎలాంటి అవి కాదు కలర్స్ అవి ఇప్పుడు కూడా శత్రువులా ఇప్పుడు కూడా చేయకుండా శివ నువ్వు ఏ క్లాస్? సెకండ్ క్లాసా? మీకు మా ఓరియో అంటే ఇష్టమా? మా ఓరియో అంటే ఇష్టమా? ఓరియో ఇక్కడ ఉన్నాయి, వీళ్ళు ఉరుకుతారు గేట్ ముందు నుంచి. గేట్ పెట్టేస్తున్నా కూడా ఓరియో ఉన్నదా లేదా మంచిగా ప్రాక్టీస్ చేసి తొందరలో గ్రాండ్ మాస్టర్ అయ్యి మమ్మీ వాళ్ళ పేరు నిలబెట్టి అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ అందరం ఒక ఫ్రేమ్లో. భలే ఉంది కదా. సైలెంట్గా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి జంప్ అయ్యాము. ఇంకా పూలదండ అండ్ బెలూన్స్ సెట్ చేస్తున్నాము వాడికి సర్ప్రైజ్ చేయడానికి. మా డాడీ వాడిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లారనమాట. మేము హాల్లోనే ఉన్నాం అనుకుంటున్నాడు వాడు, కానీ ఇక్కడికి వచ్చి మేము ఇలా చేస్తున్నాము. సో ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ టు సీ. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సక్సెస్ఫుల్గా వాడికి తెలియకుండా ఇలా అయితే అన్నీ పెట్టేసాము. వాడికి కొంచెం కూడా డౌట్ రాలేదు. మధ్యలో అడిగాడు అనమాట, ఈ బెలూన్స్ అన్ని ఎందుకు ఇలా కడతారు అని. డెకరేషన్ పర్పస్లోనే అని చెప్పాము. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి వాడికి చూపిస్తే వాడి ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూడాలని ఉంది. సో లెట్స్ సీ. సైకిల్ ఇక్కడికి తీసుకొచ్చి మీద ఒక బెడ్షీట్ కప్పాము. ఇంకా ఇలా వాడికి కనబడకుండా మొత్తం సెట్ చేసేసాము. ఇప్పుడు మా తమ్ముడిని పిలవాలి. మా ఓరియో కూడా మా మమ్మీ తోక పట్టుకొని తిరుగుతాడు ఎప్పుడు చూడండి. అసలు మా మమ్మీ ఎటు వెళ్తే అటు వెళ్తాడు.
అసలు ఎందుకు అంత గిఫ్ట్ అయిపోయిన తర్వాత మొత్తం కేక్ తినేసిన తర్వాత ఎక్కడికో తీసుకోవద్దు. ఒక్క నిమిషం పడతా ఒక్క నిమిషం రాగురా. కిందికి రెడీ 1 2 3 గిఫ్ట్ ఏడుస్తున్నాడు చిట్టి కన్నయ్య, ఏడుస్తున్నాడు చూడండి. మమ్మీని హగ్ చేసుకోవా? అరే నీ గురించి చాలా కష్టపడ్డది చిన్నక్క. అదే కదా మరి చెప్పింది 3 7 3 7 అని చెప్పి చెప్తలేనా 21 స్పీడ్ ఇది. రివర్స్ కదా ఇది. భయంకరమైన స్పీడ్ ఉంటుంది ఇది. దీనికి సిస్టమ్ చెప్తా నీకు అది ఎట్లా అనేది, గేర్లు ఎట్లా మార్చాలనేది. ఇది లాక్ కూడా ఉంది కదా దీనికి. రిత్విక్ మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు డౌట్ వచ్చిందా నాన్న నీకు? డౌట్ ఫుల్ వచ్చింది. ఒకసారి లైట్ మరి ఎందుకు చెప్పలే? ఒకసారి లైట్ లాకింగ్ సిస్టమ్ అన్న. అవునా? లాక్ కూడా ఉంది దీనికి. తీయలేదా? కీ వేయలేదా? బెల్ 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 అనుకోటు. దానికి కీ వేయలేదా? టెంపుల్కి వెళ్తాం కదా ప్రతి సాటర్డే. నేను రిత్విక్ వెళ్ళినప్పుడు ప్రతి సాటర్డే నాతో అక్కడ వెళ్తాడు కదా, దారిపుంటూ నడుచుకుంటూ నాకు ఒక సైకిల్ కొనియవా, నేను అమెజాన్లో చూసా, అట్లా అన్నీ అనేవాడు. ఇప్పుడేమో ఇంత ఆశ్చర్యపోయాడు. ఈమె ఒకటి వీళ్ళ బాబుతో జీవితం. వాడు వచ్చి ఎక్కిండు. ఇప్పుడు చిన్న బాబు నువ్వేం రా, ఎవరు పట్టించుకోవట్లేదు అంట. అందుకే మీ మమ్మీ నేను పట్టించుకుంటుంది, మీ మమ్మీతో ఉండు. మమ్మీ వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, కంట్లో నుంచి వాటర్ వచ్చేసాయి, చాలా ఎక్సైట్ అయ్యాడు. సో వాడు ఎక్స్పెక్ట్ చేశాడంట, కానీ సైకిల్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదంట. తర్వాత ఇక్కడ మేము సైకిల్కి పూజ చేస్తున్నాము. యాక్చువల్లీ మా నాన్నమ్మ చనిపోయి ఇంకా 1 year అవ్వలేదు కాబట్టి టెంపుల్కి ఏం వెళ్ళి పూజ చేయించట్లేదు. సో ఇంట్లోనే ఇలా కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే చేసేసాము. నాకైతే ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. మా తమ్ముడి హ్యాపీనెస్ ఈరోజు నేను నా కళ్ళారా చూసా, ట్రూ హ్యాపీనెస్. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బిర్యానీ తినడానికి వచ్చేసాము. ఎవరి ఫంక్షన్ అయినా లేకపోతే ఎవరి బర్త్డే అయినా సరే 100% మా మమ్మీ బిర్యానీ చేస్తారు, ఎందుకంటే బిర్యానీ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంతే. బిర్యానీతో పాటు గ్రేవీలోకి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశారు. మీద జీడిపప్పులు వేసారు. అసలు నేను జీడిపప్పులు ఏరుకొని తింటా, నాకు భలే ఇష్టం. సో బిర్యానీ అయితే చాలా టేస్టీగా టర్న్ అవుట్ అయింది. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ చెల్లని ఆశీస్సులు మా తమ్ముడికి ఇవ్వండి. మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో, ఆ దేవుడి దయతో మా తమ్ముడు తొందరలో గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి.